అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు 3 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసు వివరాలను నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 8న వేంపాడు గ్రామానికి చెందిన కొత్త నాగేశ్వర ఇంట్లో దొంగతనం జరిగింది. 2 బంగారు గొలుసులు, 2 ఉంగరాలు, 1 బంగారు ముద్దతో పాటు 72,000 నగదు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. దాని ఆధారంగా దొంగతనం చేసింది ధోనివాణి లక్ష్మీపురం గ్రామానికి చెందిన గింజాల అప్పారావును గుర్తించారు. వేంపాడు జంక్షన్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి చోరీ చేసిన మొత్తం నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసు నమోదైన 3 రోజుల్లోనే నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాలు, వ్యాపార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇలాంటి నేరాలను సులభంగా నివారించవచ్చని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డే హెచ్డీకి సంబంధించి ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. తేదీ 8/9/25 తేదీన వేంపాడు గ్రామంలో కొత్త నాగేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ అన్న వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం సమయంలో ఆ హౌస్ బ్రేకింగ్ చేసి ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అల్మరాని తాళాలు కూడా బద్దలు కొట్టి అలాగే ఒక ట్రంక్ పెట్టి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు ఒక 2 బంగారపు చైన్లు, ఒక 2 ఉంగరాలు మరియు ఒక బంగారపు చిన్న ముద్ద, సుమారుగా 72,000 రూపాయల క్యాష్ నగదు దొంగతనం జరిగిందని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మనకి వచ్చిన సమాచారం మేరకు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డేహెచ్బి కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ సాగించారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూస్ టీమ్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీయడం జరిగింది. అట్లాగే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఒక టీం స్పెషల్ టీంను ఫామ్ చేసి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక కెమెరాలు పరిశీలించగా క్లియర్గా అదంతా కూడాను ముద్దాయి తాలూకా పర్టికులర్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి. ఇమీడియట్గా ఆ వ్యక్తిని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన పేరు గింజల అప్పారావు సన్ ఆఫ్ వెంకన్న, 34 years, యాదవ కులం, డిఎల్పురం. ఆయనని ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ ఫామ్ చేసి తనిఖీ చేస్తుండగా ఈరోజు 11 గంటల సమయంలో ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వేంపాడు జంక్షన్ దగ్గరే సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎంటైర్ ప్రాపర్టీ అన్నమాట, టోటల్ 2 బంగారపు చైన్లు, 2 ఉంగరాలు, ఒక బంగారపు ముద్ద మరియు 72,000 రూపాయల నగదు, అంటే బంగారం అయితే టోటల్ 53.73 గ్రామ్స్ అండి గోల్డ్, 72,000 రూపాయల క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని ఈరోజు మన ఎలిమెంటరీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంత త్వరగా కేవలం 3 రోజుల వ్యవధిలో ఈ కేసును ఛేదించిన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారికి, అట్లాగే నక్కపల్లి ఎస్ఐ గారికి, మళ్ళీ వారి సిబ్బంది అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ. అట్లాగే ఒకటి సీసీ కెమెరాస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ విషయం ద్వారా మనకు తెలియవస్తుంది. ఈ సీసీ కెమెరాల వల్లే మనం కేవలం ఈ కేసుని ఇంత వేగంగా డిటెక్ట్ చేయగలం. అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు అవనివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇందులో భాగస్తులై ఆ కాలనీస్లోని కాస్త సీసీ కెమెరాస్ ఏర్పాటుకు మాకు సహకరించాలని, ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, దొంగతనాల అరికట్టడంలో కానీ, లేకపోతే ఛేదించడంలో కానీ, లేదా ట్రాఫిక్ యాక్షన్స్ని నివారించడంలో కానీ, ట్రాఫిక్ యాక్షన్స్లో హిట్ అండ్ రన్ కేసులో వెహికల్ని పట్టుకోవడంలో కానీ సహకరిస్తారని చెప్పేసి మీ